అందరికీ నమస్కారం అండి. స్వాగతం సుస్వాగతం మన ఛానల్కి. ఈరోజు పంచాంగము మార్చి 29 ఆదివారం రోజు ఉన్నటువంటి తిథి నక్షత్రము శుభ అశుభ సమయాలు, ఈరోజు ఉన్నటువంటి పండుగలు ప్రత్యేకతలు ఏమిటి, ఈ రోజున ఎలాంటి శుభకార్యాలు చేసుకోవడానికి, ఏ విధమైనటువంటి కార్యక్రమాలు చేసుకోవడానికి శుభప్రదంగా ఉంది అన్న విషయాల గురించి ఇప్పుడు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాము. ముందుగా ఈరోజు మంచి మాట ఏమిటో చూద్దాము. మంచితనం ఎప్పుడూ చిన్నదిగా కనిపించవచ్చు, కానీ దాని ఫలితం పెద్దదే. మంచి చేసే వ్యక్తి ఎప్పుడూ జ్ఞాపకాలలో నిలుస్తాడు. ఇదండి ఈరోజు మంచి మాట. ఇప్పుడు ఈరోజు ఉన్నటువంటి పంచాంగ వివరణ గురించి ఇప్పుడు తెలుసుకుందాము. మార్చి 29, 2026 ఆదివారము, శ్రీ పరాభావ నామ సంవత్సరము, చైత్రమాసం, ఉత్తరాయణం, వసంత ఋతువు, శుక్లపక్షం. సూర్యోదయం 6:16, సూర్యాస్త సమయం 6:25, చంద్రోదయం 3:20, చంద్రాస్త సమయం 4:17. ఈ రోజున తిథి ఏకాదశి. ఏకాదశి తిథి మార్చి 28 ఉదయం 8:46 నుంచి ప్రారంభమయ్యి మార్చి 29 ఉదయం 7:46 వరకు ఉంటుంది. తదుపరి ద్వాదశి ప్రారంభమవుతుంది. నక్షత్రం ఆశ్లేష మార్చి 28 మధ్యాహ్నం 2:50 నుంచి ప్రారంభమయ్యి మార్చి 29 మధ్యాహ్నం 2:37 వరకు ఉంటుంది. తదుపరి మకా ప్రారంభమవుతుంది. ఈ రోజున రాశి కర్కాటక రాశి. మార్చి 29 మధ్యాహ్నం 2:37 వరకు. తదుపరి సింహరాశి. యోగం ధృతి మార్చి 28 రాత్రి 8:05 నుంచి మార్చి 29 సాయంత్రం 6:19 వరకు ధృతి ఉంటుంది. తదుపరి శూల ప్రారంభమవుతుంది. కరణం భద్ర మార్చి 29 ఉదయం 7:46 వరకు. తదుపరి భవ మార్చి 29 సాయంత్రం 7:25 వరకు. తదుపరి బాలవ. ఇప్పుడు ఈ రోజు ఉన్నటువంటి శుభ అశుభ సమయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాము. ముందుగా అశుభ సమయములు. వర్జ్యము రాత్రి 2:42 నుంచి ఉదయం 4:19 వరకు ఉంటుంది. దుర్ముహూర్తము సాయంత్రం 4:47 నుంచి సాయంత్రం 5:36 వరకు. రాహుకాలం సాయంత్రం 4:54 నుంచి సాయంత్రం 6:25 వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 3:22 నుంచి సాయంత్రం 4:54 వరకు. ఇవండి ఈ రోజు ఉన్నటువంటి అశుభ సమయాలు. ఇప్పుడు శుభ సమయాల గురించి తెలుసుకుందాము. బ్రహ్మ ముహూర్తము 4:39 నుంచి ఉదయం 5:27 వరకు. అమృతకాలం మధ్యాహ్నం 1:01 నుంచి మధ్యాహ్నం 2:36 వరకు ఉంటుంది. గోధూళి ముహూర్తం సాయంత్రం 6:26 నుంచి సాయంత్రం 6:50 వరకు. విజయ ముహూర్తం మధ్యాహ్నం 2:26 నుంచి మధ్యాహ్నం 3:13 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:57 నుంచి మధ్యాహ్నం 12:46 వరకు. ఇవండి ఈ రోజునటువంటి శుభ సమయములు. నిన్నటి ప్రశ్నకి సమాధానము ఛాయాదేవి. సరదాగా వీక్షకులకు ఒక ప్రశ్న. ఈరోజు ప్రశ్న, ఇంద్రుడు వాహనం ఏమిటి? దీనికి సమాధానం తెలిసిన వారు కామెంట్ రూపంలో తెలియజేస్తారని ఆశిస్తున్నాను. ఈరోజు పండుగలు ప్రత్యేకతలు విశిష్టతలు చూసుకున్నట్లయితే ఈ రోజున కామద ఏకాదశి. పంచాంగం ప్రకారం ఈ రోజున వివాహానికి, గృహప్రవేశానికి, అలాగే సాధారణ పనులు, రోజువారీ పనులు చేసుకోవడానికి, గర్భధారణ లాంటి కార్యక్రమాలు నిర్వహించుకోవడానికి అయితే పంచాంగం ప్రకారం అనుకూలంగా ఉంది. చంద్రబలం ఉన్నటువంటి రాశులు వృషభ, కర్కాటక, కన్య, తుల, మకర మరియు కుంభ. తారాబలం ఉన్నటువంటి నక్షత్రాలు అశ్విని, భరణి, రోహిణి, ఆరుద్ర, పుష్యమి, మక, పూర్వ పాల్గుని, హస్త, స్వాతి, అనురాధ, మూల, పూర్వాషాఢ, శ్రవణ, శతభిష, ఉత్తరాభాద్ర. ఇక్కడ తెలియజేసినటువంటి ఈ నక్షత్రాలకు మార్చి 29 మధ్యాహ్నం 2:37 వరకు మంచి తారాబలం అనేది ఉంది. సో ఇదండి మార్చి 29 ఆదివారం రోజు ఉన్నటువంటి పంచాంగ వివరణ. ఇక్కడ తెలియజేసినటువంటి శుభ అశుభ సమయంలో సమీకరణ చేసుకొని మీరు నిర్వహించుకునే పనుల్లో మీరు విజయవంతం అవ్వాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. ఇంకొక వీడియోతో నేను మళ్ళీ కలుస్తాను. ధన్యవాదములు. సర్వేజన సుఖినో